నమస్తే భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు తమ వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రకటన. దేశంలో కరోనా కల్లోలం. భారత్లో కొత్తగా 3,60,960 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్. రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్లోని యుఎస్ కన్సల్టేట్ జనరల్ మంగళవారం ప్రకటన. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్. వరుసగా మూడో రోజు కూడా పటిష్టంగా కీలక సూచీలు. కోవిడ్ విజృంభణతో అల్లాడుతున్న భారత్కు తమ వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఆయన భారత్ను ఉద్దేశిస్తూ మనం కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కోవిడ్పై పోర్లో భాగంగా భారత్కు త్వరలో ఆక్సిజన్ జనరేటర్లు, ద్రవ ఆక్సిజన్ కంటైనర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, ఔషధాలను సముద్ర వాయు మార్గంలో ఈ వారం చివరిలోగా పంపిస్తామని మంగళవారం ఫ్రాన్స్ తెలిపింది. భారత్లో కోవిడ్ చికిత్సలో సదుపాయాల కొరత ఉంది. ఈ వైద్య అత్యయక స్థితిని పూర్తిగా అధిగమించేందుకు మేం సహాయం చేస్తాం. కష్టకాలంలో ఇరు దేశాలు ఇలా గతంలోనూ ఒకరికొకరు ఎంతగానో సహాయపడ్డాయి అని ఫ్రాన్స్ యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫ్రాన్స్ పంపే ఒక్కో ఆక్సిజన్ జనరేటర్ ఏకంగా 250 పడకలున్న ఆసుపత్రికి నిరంతరాయంగా 10 ఏళ్ల పాటు ఆక్సిజన్ అందించే సామర్థ్యం గలది. వీటితో పాటు 5 ద్రవ ఆక్సిజన్ కంటైనర్లను పంపనుంది. రోజుకు 10,000 మంది రోగులకు ఆక్సిజన్ను అందించే సామర్థ్యం వీటి సొంతం. 20 ఎలక్ట్రిక్ సిరంజి పంపులు, 28 వెంటిలేటర్లు భారత్కు చేరనున్నాయి. దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ప్రతిరోజు కేసులతో పాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్లో కొత్తగా 3,60,960 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 3,293 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 29,78,709 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 14.78 మందికి పైగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రత భయపెడుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం అస్సోంలో భారీ భూకంపం వణికించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం ప్రకారం రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దీంతో భయాందోళనలో ప్రజలు పరుగులు తీశారు. పలు భవనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులు బీటలు వారాయి. అస్సోంలోని తేజ్పూర్కు పశ్చిమాన 49 కిలోమీటర్లు లోతు 17 కిలోమీటర్ల భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. అస్సోం, ఉత్తర బెంగాల్, ఈశాన్య ప్రాంతాల్లోని గౌహతిలో ప్రకంపనలు సంభవించాయి. దీంతో సోషల్ మీడియాలో భూకంపం ఫోటోలు, వీడియోలు వెల్లువెత్తాయి. కోవిడ్-19 సెకండ్ వేవ్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాయకత్వ పాలనా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంది. ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో తోటివారికి సహాయపడుతూ తోడుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె మనం అధిగమించగలం శీర్షికతో ఫేస్బుక్లో భావోద్వేగంతో పోస్ట్ చేశారు. దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న కరోనా కేసుల్ని జాతీయ సంక్షోభంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఇలాంటి వేళలో తాము మౌన ప్రేక్షక పాత్ర పోషించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ల ధర్మాసనం యావత్ భారతదేశం జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు తాము స్పందించకుండా ఉండలేమని మంగళవారం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా టీకా ధరలపైన సుప్రీం దృష్టి సారించింది. కరోనా వ్యాక్సిన్ ధరలో వ్యత్యాసం ఎందుకు ఉందని కేంద్రాన్ని ప్రశ్నించింది. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రికి వేర్వేరు ధరలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. సీరం రాష్ట్రాలకు 400కు డోసు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600కు డోసు చొప్పున అమ్ముతున్నారని ప్రకటించింది. కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ గా టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
తాజాగా ఆయన స్థానంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ రోజువారీ వ్యవహారాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మే 2021 నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తం 142 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలోని 77 కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో మరో 59,062 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరందరికీ మే 1వ తేదీ నుంచి పింఛన్లు డబ్బులు చెల్లించనున్నారు. 4,431 మంది దీర్ఘకాలిక అనారోగ్య బాధితులతో పాటు 54,631 మందికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పెన్షన్లు కొత్తగా మంజూరయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 23 నెలల్లో తాజాగా మంజూరు చేసిన వాటితో కలిపి 14.17 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ CEO రాజాబాబు వెల్లడించారు. 2020 జనవరి నుండి ఈ ఏడాది జనవరి వరకు 13.58 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయగా తాజాగా మంజూరైన వాటితో కలిపి 14.17 లక్షలకు పైగా చేరుకున్నట్లు వివరించారు. ప్రశ్నించడమే నచ్చని సీఎం కేసీఆర్కు ఒక మహిళ పోరాటం చేస్తే నచ్చుతుందా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై స్పందించారు. సీతక్క డిమాండ్కు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేశారని మంగళవారం షర్మిల ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ రేపు ఆ మహిళా ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా ఒక మహిళగా సీతక్క ప్రజల తరపున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారన్నారు. విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 1/3 వంతు కేసులు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 10,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేవలం 3 జిల్లాల్లోనే రికార్డు స్థాయిలో 2,812 నమోదయ్యాయి. పాజిటివ్ కేసుతో పాటు కోవిడ్ మరణాలు కూడా అంతకంతకు పెరుగుతుండటం గ్రేటర్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తున్న కోవిడ్ బులెటిన్లో 20 నుంచి 60 మంది చనిపోయినట్లు వెల్లడిస్తుండగా కేవలం గాంధీ, టిమ్స్ ఆసుపత్రిలోనే రోజుకు సగటున 100 నుంచి 120 మంది చనిపోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 3 నుంచి అన్ని రకాల రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ మంగళవారం ప్రకటించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అన్ని రకాల నాన్ ఇమిగ్రేట్స్ వీసా ఇంటర్వ్యూ మాఫీ చేసి అపాయింట్మెంట్లు సైతం రద్దు చేసినట్టు వెల్లడించింది. అమెరికా పౌరుల కోసం అన్ని రకాల రోజువారీ సేవల అపాయింట్మెంట్లను ఏప్రిల్ 25 నుంచి రద్దు చేసినట్టు తెలిపింది. అమెరికా పౌరులకు అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లు కొనసాగుతాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం అత్యవసర అపాయింట్మెంట్లను యథాతథంగా జరుపుతామని తెలిపింది. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పరకాలపట్నంలోని పాత ఏటీఎం సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెరాస జెండా ఎగురవేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. బాల్నే వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ఈ రోజుకు 20 సంవత్సరాలు అవుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ దృష్టిలో పెట్టుకుని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా అందరూ టీకా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రామరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, కాదర్పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, గట్ల కృష్ణయ్య, మంగళి మల్లయ్య, పరకాల కొమరయ్య, చున్నుతుల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా యాచార మండల కేంద్రంలో రైతు వేదిక రైతుల ఐక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచార మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు వేదికను స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కొప్పు సుకన్య, జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, ఏడీఏ సత్యనారాయణ, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కొంగల్ల జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేని విధంగా రైతు వేదికలని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ మండలానికి ఒక 4 వేదికలు తయారు చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక దగ్గర సమావేశం కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన, ఎందుకంటే చర్చనీయాంశం ఎప్పుడు కూడా అధికారులతోటి సమన్వయంతో ముందుకు పోయి రైతాంగము కష్ట నష్టాలతోటి అవకాశాలు ఏవైతే తీసుకోవాలనో అవగాహన చేసుకోవాలనో అధికారులతో కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది ఒక వేదిక, బ్రహ్మాండమైనటువంటి వేదిక. ఇవాళ మన ఏరియాలో ఇవాళ మొత్తానికి 9 వేదికలు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకొక 3 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక భవిష్యత్తులో రైతులకు ఒక మంచి అవకాశం కలిగించే విధంగా కార్యక్రమాలే కాకుండా మొత్తానికి ఎప్పుడు సమావేశాలతోటి చర్చనీయాంశమయ్యి మనకు ఏ పంట ఏ టైంలో వేసుకోవాలి, ఎప్పుడు ఏ విలువలు గల మనకు పంటలు వస్తే రైతు బాగుపడతాడు అనేది ఒక వేదిక కావాలనే ఆలోచనతో, ఎందుకంటే ఇంతకుముందు చెట్ల కిందనో అరుగుల మీద కూర్చొని రైతులు డిస్కషన్ చేసేది అధికారులు కూడా, కానీ ఇవాళ ఒక వేదిక ఉందంటే హెడ్ క్వార్టర్కు చుట్టుపక్కల ఉన్న 3-4 గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగింది. మాస్కులు లేకుండా తిరిగే వారికి మాస్కులు పంచి కరోనాపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ సంజీవారెడ్డి మాట్లాడుతూ, ఏబీవీపీ ఉన్నది కేవలం విద్యార్థుల సమస్యల కోసమే కాదు, దేశ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందు ఉండి పని చేస్తుందని అన్నారు. సామాజిక దూరం పాటించడం, విధిగా మాస్కులు ధరించడం ద్వారానే కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చు అన్నారు. గ్రామాల్లో ప్రజలకు కరోనాపై యువకులకు అవగాహన కల్పించాలని, ప్రజలకు సేవలు అందించడానికి ఏబీవీపీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి ధన్రాజ్, ఎస్ఎఫ్టీ కన్వీనర్ పవన్, విష్ణు, బీజేపీ నాయకులు నిట్టు శ్రీశైలం, వెంకటరెడ్డి, మల్లికార్జున, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీలు క్వింటాల్కు 35 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, 40 రూపాయలు ఇస్తేనే క్వాంటా వేయమని తెలపడంతో ఈ రోజు ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఇన్ఫో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి చొరవ తీసుకొని తహసీల్దార్ రాజ్ కుమార్, సర్పంచ్ దుండ్రా నీలమ్మ, రాజయ్యలతో కలిసి రైతులు హమాలీలతో మాట్లాడి క్వింటాల్కు 30 రూపాయల చొప్పున ఇవ్వడానికి రైతులు హమాలీల మధ్య ఒప్పందం కుదిర్చారు. సమస్యను పరిష్కరించారు. దీంతో రైతులు హమాలీలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే
అలాగే వ్యాక్సిన్, ఉపాధి హామీ పనిపై రైతులు, కూలీలు, ప్రజలను మోటివేషన్ చేయడం జరిగింది. గుడి దెబ్బలో గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఫ్లాట్ల సర్టిఫికేట్లు ప్రస్తుత తహసీల్దార్ సర్టిఫై చేసిన అనంతరం గృహ అనుమతులు ఇచ్చుటకు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె మహేందర్ రావు, ఆత్మ చైర్మన్ బుచ్చిరెడ్డి, విఓఏ శారద, రైతు సంఘ నాయకులు మాధవన వీరయ్య, ఎడ్ల జోగిరెడ్డి, దునపాటి శ్రీనివాస్ రెడ్డి, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సారపాక ప్రాంతంలో ఏప్రిల్ 27న పుష్కరాల వనం దాటి 3 కిలోమీటర్లు అడవిలో ఉపాధి కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తాళ్ల గుమ్మూరు, కోయగూడెం, సారపాక ఈ 3 ప్రాంతాల నుండి సుమారు 300 మంది ఉపాధి కార్మికులు 6 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న కార్మికులకు 8 వారాలైనా వారికి పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. విపరీతంగా నిత్యావసర సరుకులు మార్కెట్లో రేట్లు పెంచుతున్నా ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ప్రతి కార్మికులకు 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయల రోజుకు ఇవ్వాలని, కరోనా మహమ్మారి పోయేంత వరకు కేంద్ర ప్రభుత్వం 7,500 ప్రతి కుటుంబానికి 25 కేజీలు బియ్యం ఇవ్వాలని, ప్రతి ఉపాధి కార్మికులకు కరోనా ఇంజెక్షన్ ఫ్రీగా వేయాలని, ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే ఉపాధి కార్మికుడికి ఇవ్వాలని, ఈయన పక్షంలో పెద్ద ఎత్తున బూర్గంపాడు ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉపాధి కార్మికులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 8 వారాలు ఇంతమందికి ఇవ్వకపోవడం వల్ల ఉపాధి కార్మికులు ఏమి తింటారో, ఆటో ఛార్జీలు రోజుకి ఒక మనిషికి 40 రూపాయల ఛార్జీలు పెట్టుకొని పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెంటనే పేమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గుంజి నరసమ్మ, చింతల రమణ, బాబురావు, దేవేంద్ర, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకూలంగా మరి 600 రూపాయలు రోజువారీ కూలి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లనే కరోనా కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ కరోనాకి ఈ లాక్డౌన్ విధించే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ఉపాధి కార్మికులకి 7,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది నెలకి. అట్లానే 10 కేజీల బియ్యం ఉచితంగా ప్రతి నెల ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఇవాళ ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ క్లస్టర్ ఆసుపత్రిలో ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ పరీక్షల కోసం పడిగాపులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలో చిన్నపిల్లలు సైతం నిలబడ్డారు. కాగా వ్యాక్సినేషన్ పరీక్షలు చేపట్టకపోగా కనీసం సమాధానం చెప్పేవాళ్ళు కరువయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో ముమ్మరంగా కోవిడ్-19 టెస్టులు మరియు వ్యాక్సినేషన్ జరుగుతుంది. సామ 6 టీవీతో హాస్పిటల్ సూపరింటెండెంట్ పి గోపాల్ మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో 30 బెడ్లు కోవిడ్ పేషెంట్ల కొరకు ఏర్పాటు చేశామని, ఇందులో 20 బెడ్లు ఆక్సిజన్ సదుపాయం ఉందని, మిగిలిన 10 బెడ్లు కూడా ఆక్సిజన్ సరఫరాకు పనులు జరుగుతున్నాయన్నారు. నర్సంపేట ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్ల కొరకు నాణ్యమైన వైద్యం అందించి డాక్టర్లు ఉన్నారు అని, ప్రస్తుతం ఆసుపత్రిలో 7 కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు అన్నారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ గోపాల్, సూపరింటెండెంట్ సిఎస్సి నర్సంపేట వరంగల్ జిల్లాలో. ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి కోవిడ్ యాక్టివిటీస్లో భాగంగా సపరేట్గా 30 బెడెడ్ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్లో. అదేవిధంగా రోజు టెస్టింగ్ కూడా జరుగుతుంది. ర్యాట్ టెస్ట్ కానీ, ఆర్టీపీసీఆర్ కానీ, సైమల్టేనియస్గా కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ర్యాపిడ్ టెస్టింగ్ అండ్ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు మేము డైలీ వచ్చిన వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా రోజు యావరేజ్గా అబోవ్ 45 ఇయర్స్ వరకు 200 వరకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది మన హాస్పిటల్లో. అబోవ్ 45 ఇయర్స్ ఆధార్ తోటి వాళ్ళ ఏజ్ కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్లో ఎంట్రీ చేసుకుంటూ ఇప్పుడు మనకు గమనించినట్టయితే కోవిడ్ పాండమిక్ గమనించినట్టయితే ఇప్పుడు 2nd వేవ్ వస్తుందండి లాస్ట్ మంత్ నుంచి. అయితే ఈ 2nd వేవ్ యొక్క కోవిడ్ వైరస్ యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది లక్షణం. ఇది డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్ టైప్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్. దీని యొక్క మెయిన్ లక్షణం ఫాస్ట్గా మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యే లక్షణం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కొంచెం తీవ్రత తక్కువ ఉంటుంది. సో మనము ముఖ్యంగా ఈ కోవిడ్ ఈ 2nd వేవ్ నుంచి గమనించైతే సాధ్యమైనంత మనం ఏవైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అవి ముఖ్యంగా ఫిజికల్గా దూరంగా ఉండడము, తర్వాత మాస్కులు పెట్టుకోవడము, తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్, శానిటైజర్ హ్యాండ్ వాషింగ్ కానీ లేదా సోప్తో కానీ, ఈ 3 ఇంపార్టెంట్ అండి.
మనము కోవిడ్ ఈ సెకండ్ వేవ్ అరికట్టాలంటే మనం మెయిన్ సెల్ఫ్ లాక్డౌన్ అయిపోవాలి. సెల్ఫ్ లాక్డౌన్ అంటే ఇంట్లోనే ఉండాలి, సాధ్యమైన ఆమె ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రాకూడదు. ఈ తర్వాత గుంపులుగా ఫంక్షన్లో అనేది వెళ్ళకుండా ఉండాలి. మెయిన్ కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్, తర్వాత వ్యక్తిగతమైన దూరం మెయింటైన్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ వడ్లు కొనడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒక బస్తా కూడా కొన్న దాఖలాలు లేవని, దాంతో నూర్పిడి చేసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ వడ్లు కొనడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒక బస్తా కూడా కొన్న దాఖలాలు లేవని, దాంతో నూర్పిడి చేసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. కరోనా విస్తరిస్తున్న కారణంగా తడిసిన ధాన్యం ఆరబెడదామంటే పని చేయడానికి కూడా ఎవరూ రావడం లేదని అన్నారు. మంగళపల్లి గ్రామం నుంచి వచ్చినాం రైతులం అందరము. ఐకేపీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ధాన్యం మొత్తం రోడ్ల మీద ఉన్నది, నెల రోజులు అవుతున్నది. లారీలు లేవు, ఏం లేవు. లారీలో కోరుతా అంటారు, అడ్లు లేపుతలేరు. మయి మొత్తం ధాన్యం అంతా దడిచిపోయింది. రాత్రి ఇంకా 5 రోజులు ఆగాని అంటారు. రాత్రి వర్షం పడ్డది. మళ్ళీ మంగళపాడుకు లేడీస్కి ఇచ్చారు ఇన్ఛార్జ్. మాకైతే అక్కడ ఏం మాట్లాడకుండా అయిపోయింది. ఏం కథ అంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ఓ సార్ లేడు. మరి ఇక్కడ మేమైతే ధర్నా చేస్తున్నాం. 2000 సంచి అట్లా నింపింది ఉన్నది. ఇప్పటికి ఒక లారీ వచ్చింది లేదు. రాత్రి వర్షంకి మొత్తం తడిచిపోయింది ధాన్యం. లేబర్ కూడా లేరు. అక్కడ మొత్తం కొరత ఉన్నది మంగళపాడు గ్రామం. వాళ్ళు పట్టించుకుంటే నాదుడే లేడు అక్కడ. కరోనా జయంగా కైకిల్ బి రావట్లేం లేదు మంది. ఇప్పుడు లారీలు కావాలి. లారీల కొరత ఉంది. లారీల కొరత మధ్య తీరండి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో లాక్డౌన్ ప్రకటించడంతో కరోనా పరీక్షలు నిర్వహించే కిట్లు ఆరోగ్య శాఖకు అందకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రంకు కేవలం 40 ర్యాపిడ్ పరీక్షా కిట్లు రావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సుమారు 200 మందికి పైగా వస్తే కేవలం 40 మందికే పరీక్షలు నిర్వహిస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీశారు. కేవలం 40 కిట్లే ఉండటంతో సామాజిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు తోసుకుంటూ టోకెన్ల కొరకు ఎగబడ్డారు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ సింధుజ ప్రజలకు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 40 మందికే పరీక్షలు నిర్వహించడంతో మిగతా వారంతా నిరాశతో వెనుతిరిగారు. పడిపోయినా ఆధార్ కార్డు చెప్తున్నా పిల్లలకి ఆధార్ కార్డు ఉందా? మీతో ఇప్పటికే మా డాక్టర్లు అందరికి వచ్చింది, బాగా వస్తుంది. దూరం ఉంది అది పిల్లలు చేస్తాను. అరే నువ్వు రాత్రి కానీ రాత్రి అమ్మనా ఇలా తీసుకోమంట. అరే ప్రాబ్లం ఎందుకు మా పిల్లలకి ఏమన్నా ఇబ్బంది ఉందా? పిల్లలు పిల్లలకి
మీరు లైన్ కట్టిందమ్మా అరే మీరు దూరం చెప్తున్నా కదా 21 దినం అయిందంటే కిడ్స్ లేవు మీకు 21 రోజుకి చేస్తారు మీరు పోండి ఎవరైనా సెకండ్ టైం వస్తే సెకండ్ టైంకి 21 దినం అయిన వాళ్ళే ఉండాలి వెళ్ళిపోండి. ఇంక నువ్వు చేయబట్టి 4 గంటలు ఇస్తున్నావు 14 రోజులకు ఛార్జ్ ఇస్తున్నావు 10 మందికి. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? 21 డేస్ ఇప్పుడు 21 చేశారు సార్. అప్పుడు 14 అన్నారు, ఇప్పుడు 21 పెట్టారు. 21 స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో కొనసాగుతుంది. వరుసగా 3వ రోజు కూడా పటిష్టంగా కీలక సూచీలు కదులుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 49,000 ఎగువకు చేరగా నిఫ్టీ 14,700 పైన కొనసాగుతుంది. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 343 పాయింట్లు ఎగిసి 49,237 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 14,746 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ లాభాలు మార్కెట్కు ఊతమిస్తున్నాయి. టీవీఎస్ మోటార్స్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఎస్బీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతుండగా యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నిధుల ప్రవాహం కొనసాగింది. ఈ ఏడాది జనవరి మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా $922 మిలియన్ సంస్థాగత పెట్టుబడులు రాగా, ఇందులో 41% అంటే $384 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి వచ్చాయని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. ఫీనిక్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు నగరంలో కొత్త అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించడమే ఈ వృద్ధికి కారణమని తెలిపింది. గతేడాది Q1లో హైదరాబాద్లోకి $100 మిలియన్ పెట్టుబడులు వచ్చాయి. హోరాహోరీ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేయి సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఏబీ డివిలియర్స్ 42 బంతుల్లో 75 నాట్అవుట్, 3 ఫోర్లు, 5 సిక్సర్లు చెలరేగగా, రజత్ పటిదార్ 22 బంతుల్లో 31, 2 సిక్స్లు రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్స్లో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషబ్ పంత్ 48 బంతుల్లో 58 నాట్అవుట్, 6 ఫోర్లు, షిమ్రాన్ హెట్మైర్ 25 బంతుల్లో 53 నాట్అవుట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు అర్ధ సెంచరీలు సాధించారు. నటుడిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఇప్పుడు అతడు నటనలో కాకుండా మరో పనిలో లీనమయ్యారు. లాక్డౌన్లో తన ఇంటి వద్ద సేంద్రియ పంటలు పండించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆయన మొక్కలకు నీళ్లు పడుతూ వాటి సంరక్షణ చూస్తూ రైతుగా మారిపోయాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్కు తమ వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రకటన. దేశంలో కరోనా కల్లోలం. భారత్లో కొత్తగా 3,60,960 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్. రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్లోని యుఎస్ కన్సల్టేట్ జనరల్ మంగళవారం ప్రకటన. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్. వరుసగా 3వ రోజు కూడా పటిష్టంగా కీలక సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.